ప్రైజ్లో హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రియ సహోదరి సహోదరులకు నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఏవేళ గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనం ఈ విధంగా రాయబడి ఉన్నది. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీళ్లు విడుచుచు దుఃఖించుచు మనవపూర్వకంగా తిరిగి నా ఎద్దుకు రండి. ఇదే యెహోవాకు, మీ దేవుడైన యెహోవా కరుణ వాత్సల్యత గలవాడును శాంతిమూర్తియు అత్యంత కృపగలవాడై ఉండి తాను చేయునుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తోటి తిరిగిడి. ఒకవేళ ఆయన మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును ప్రాణార్పణముగా మీకు దీవెనగా అనుగ్రహించను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడిన మాట ఏమిటి అంటే, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీళ్లు విడుచుచు మనపూర్వకంగా ఆయన సన్నిధానంలో ప్రార్థన చేసినట్లయితే ఆయన చేయను ఉద్దేశించిన కీడును చేయక మరి ప్రతిఫలం ఇచ్చువాడై ఉన్నాడంట. మరి ఎప్పుడైతే మనము ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తామో ప్రతిఫలం పొందుకునే వారిగా ఉంటామండి. విరిగి నలిగిన హృదయం ఆయనకి ఇష్టమైన బలి. మన ఉదాహరణకు మనం చూసినట్లయితే మనం బిడ్డలు అనేక మార్లు మరి ఇది కావాలి అది కావాలని అడుగుతున్నప్పుడు మనం అది వద్దు అని వారిని మందలించి మరలా మరి ఆ వస్తువు వాళ్ళు ఏడుస్తున్నప్పుడు దుఃఖిస్తున్నప్పుడు వారి కన్నీటిని చూసి మన హృదయం ఎంతో బాధ కలిగి మరలా వస్తువు మనము ఇచ్చేవారుగా ఉంటాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ భూమి మీద మనుషులమైన మనమే మనం సృష్టించిన మరి మన కడుపును పుట్టిన మన బిడ్డలకు ఆ విధంగా ఉంటే మన సర్వ సృష్టికర్త అయిన దేవుడు మనల్ని పుట్టించి మనకు మరి శరీరమును ఆత్మను దయచేసిన దేవాతి దేవునికి మరి ఎటువంటి వారిగా ఉండాలి, మరి విరిగి నలిగిన హృదయం ఆయనకి ఇష్టమైన బలి. ఉపవాసము అనగా మన యొక్క శరీరమును మన ఆత్మను మరి నలగగొట్టుకొనుట. మరి ఎప్పుడైతే మనం ఉపవాసం ఉండి మరి ప్రార్థన చేస్తామో, ఏదైనా మన బిడ్డలు మన మీద అలిగినప్పుడు అన్నం తినలేనప్పుడు మనకి ఎంతో వేదన కలుగుతుందండి. ఎంత వాళ్ళు ఏడుస్తున్నప్పుడు బాధ కలుగుతుంది. అలాగే మన తండ్రి అయిన దేవుడికి మన ఉపవాసం నుండి ప్రాధాయపడుతున్నప్పుడు, వేదన పడుతున్నప్పుడు, దుఃఖిస్తున్నప్పుడు, మనపూర్వకంగా ఆయన సన్నిధులు అడుగుతున్నప్పుడు మన ఎడల ఆయనకి ఎంతో జాలి, ప్రేమ. మనం ఎన్నో మార్లు తప్పులు చేస్తే అపరాధముల చేతను తప్పిదముల చేతను మరి పాపము చేతను తప్పిపోయిన మనలను ఆయన స్వరక్తాన్ని ఇచ్చి మనం పట్టుకున్న దేవతి దేవుడు. మరి దినాన నువ్వు కన్నీళ్ళు విడిచినట్లయితే, నువ్వు ప్రార్థించినట్లయితే, నువ్వు మొరపెట్టుకున్నట్లయితే నీ ప్రార్థన వినకుండే దేవుడు కాదు. ఒక ఎదువరాల అన్యాయ అధిపతికి యొద్దకు వెళ్ళి నాకును నా ప్రతివాదికి న్యాయం తీర్చు అని అడిగినప్పుడు మాటికి అతను కొన్ని దినములు మరి న్యాయాన్ని తీర్చకపోయినా మరలా తన యొక్క మాటికి అడుగుట వలన అన్యాయ అధిపతే న్యాయం తీర్చి ఉన్నాడండి. మరి న్యాయాధిపతి అయిన దేవుడు మన దేవుడు న్యాయం తీర్చక మానడు. మన కన్నీటిని చూస్తే ఆయన కోరుకునేవాడు కాదండి. ఎప్పుడైతే మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తామో మరి బలమైన ఆత్మను పొందుకుంటాం, బలమైన శక్తిని పొందుకుంటాం. మరి మనం దేనికోసం విజ్ఞాపన చేస్తున్నామో ప్రతిఫలం పొందుకునే వారిగా ఉంటాం. అందుకే అంటున్నాడు, ఇదే యెహోవాకు, నీ దేవుడైన యెహోవా కరుణ వాత్సల్యత గలవాడును శాంతిమూర్తియు మరి అత్యంత కృపగలవాడై నుండి తను ఉద్దేశించిన కీడును చేయక మానును గనుక మీ హృదయములను ఆయన వైపు త్రిప్పుకొనండి. మీ వస్త్రములు కాక మీ హృదయాన్ని తిప్పుకోండి అంటున్నాడు. ఎప్పుడైతే మనం ఉపవాసం ఉండి మన హృదయాన్ని ఆయన వైపు త్రిప్పి ప్రార్థిస్తామో ప్రతిఫలం పొందుకున్న వారిగా ఉంటాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఉపవాస ప్రార్థన చాలా విలువైనది. ఉపవాస ప్రార్థన అన్నిటికీ జవాబులు ఇచ్చేది. ఉపవాస ప్రార్థన మరి దేవునితో మాట్లాడుట. ప్రార్థన అనగా మనం దేవునితో మాట్లాడుట, ఆరాధించుట అనగా ఆయన మన మధ్యకి తీసుకొని వచ్చుట. మరి దేవుని సన్నిధానంలో దేవుని ఆత్మ చేత, దేవుని అభిషేకం, దేవుని శక్తి చేత ఎప్పుడైతే మనం ఉపవాసం ఉండి కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తామో ప్రతిఫలం పొందుకునే వారిగా ఉంటాం. బైబిల్ గ్రంథంలో అనేకమైన భక్తులు నెహెమ్యా గారు మరి యెరూషలేము గుమ్మంలో కూల్చబడి ఉన్నవని
మరి చెప్పినప్పుడు ఉపవాసంతో ప్రార్థన చేసి కన్నీళ్లు విడిచి ఉన్నాడండి. మరి అలాగే మరి ఎస్తేరు కూడా మరి పనికత్తెలతో సహా మరి ఉపవాసం ఉన్నదండి. ఇంకా మరి హిజ్కియా కూడా కన్నీళ్లతో ప్రార్థన చేసినప్పుడు 15 సంవత్సరాల ఆయుష్నిచ్చి ఉన్నాడు. ఇంకా మరి అనేక మారులు అనేక విధాలుగా కన్నీటి ప్రార్థన చాలా విలువైంది. అన్న దేవుని సన్నిధానంలో కన్నీటితో మూలుగుతూ ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రతిఫలాన్ని సమీహించి ఉన్నాడండి. ప్రియ సహోదరి సహోదరులారా, మనము కూడా అటువంటి ప్రార్థన గలవారిగా ఉందాం. ప్రార్థన చేసి ప్రతిఫలం పొందుకునే వారిగా ఉందాం. ఇటు వాక్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన వినుడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రార్థన వినుడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా.